హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న భోగి రోజు మా విజయనగరంలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి వారి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ అయితే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకే టెంపరరీగా ఇక్కడ ఇలా కట్టారు. ఈ టెంపుల్ అయితే మూడులంతర్ల దగ్గర ఉంటుంది. తర్వాత మేము కొంచెం షాపింగ్ చేస్తూ మూడులంతర్ల నుంచి గంట స్తంభం దగ్గర వరకు వచ్చాము. ఇక్కడైతే పండగ హడావిడి మామూలుగా లేదు. ఇదంతా మార్కెట్ ఏరియా కావడంతో ఈ మార్కెట్‌కి ఒక సెంటర్ పాయింట్‌గా ఈ గంట స్తంభాన్ని 1885లో కట్టారంట. 68 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గంట స్తంభం లండన్‌లోని బిగ్ బెన్ క్లాక్ టవర్ ఇన్స్‌పిరేషన్‌గా కట్టారంట. తరువాత గంట స్తంభం నుండి అదే దారిలో ముందుకు వెళ్తే కన్యకా పరమేశ్వర్ కోవిలొచ్చింది. ఇక్కడ జ్యూస్ తాగుదామని ఆగితే లోపల నుంచి అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది, గోదాదేవి కళ్యాణం అని. మేము వెళ్ళేసరికి కళ్యాణం అయితే అయిపోయింది. కానీ ఇక్కడ కోలాటం అయితే జరుగుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ నుండి నేను గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి వెళ్తున్నాను. ఈ ఇయర్ అయితే కుదరలేదు. కానీ ఆ రంగనాథ స్వామి మా షాపింగ్ మధ్యలో కూడా ఆయన దర్శనాన్ని కల్పించారు. నక్షత్ర హారతి ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. కళ్యాణం యొక్క తలంబ్రాలు కూడా అందాయి నాకు. ఇంక ప్రసాదం తిని బయటకు వచ్చేసి మిగతా షాపింగ్ అయితే కంటిన్యూ చేశాము.